హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్. ఈరోజు తెలంగాణ స్టేట్కి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ స్టేట్కి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అయితే అమలు చేసేందుకు గాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. ఇప్పటికే 4 గ్యారంటీలను అయితే అమలు చేయగా మరొక దాన్ని అయితే అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన వివరాలను అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఏదైతే ఈ 4 గ్యారంటీలకి సంబంధించి ముఖ్యంగా చూసినట్లయితే మొదటి గ్యారంటీ వచ్చేసి మనకి ఎప్పుడైతే ఫ్రీ బస్ సౌకర్యాన్ని అయితే తీసుకొచ్చింది. దీన్ని అయితే ప్రతిష్టాత్మకంగా చేపట్టి సక్సెస్ కూడా సాధించినట్లుగా మనకైతే సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి మహిళలందరికీ అయితే తెలంగాణ స్టేట్కి సంబంధించి ఉన్న వారందరికీ ఐడి చూపించినట్లయితే వారందరికీ ఫ్రీ బస్ సౌకర్యం అయితే కల్పిస్తోంది ఫ్రెండ్స్. ఇది మొదటి గ్యారంటీ అయితే అమలులో సక్సెస్ అనేది సాధించింది. అలాగే రెండవ గ్యారంటీ చూసినట్లయితే ఎప్పుడైతే రైతులకి సంబంధించి వారికైతే ఖాతాల్లోకి అయితే అమౌంట్ అనేది జారీ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి రుణమాఫీని అయితే ప్రభుత్వం ఇవ్వడం అనేది జరిగింది. ఇది రెండవ గ్యారంటీ. ముఖ్యంగా మూడవ గ్యారంటీ చూసినట్లయితే ఎప్పుడైతే మహిళలందరికీ సంబంధించి ఎవరైతే ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ సంబంధించి 500 రూపాయలకే గ్యాస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎవరైతే ప్రస్తుతం ఉన్న రేట్ని బట్టి మన గ్యాస్ సిలిండర్ రేట్ని వీరు బుక్ చేసుకున్నట్లయితే ఏదైతే కేంద్రం సబ్సిడీ పోను మిగిలిన అమౌంట్ అయితే వారి యొక్క అకౌంట్లోకి అయితే రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల వారికి గ్యాస్ సిలిండర్ అయితే 500 రూపాయలకి సమకూర్చినట్లుగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది చర్యలు అనేది చేపట్టి సక్సెస్ అనేది సాధించింది. అలాగే 4వ గ్యారంటీ సంబంధించి జీరో బిల్లింగ్ విధి విధానాన్ని అయితే కొనసాగిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే బడుగు బలహీన వర్గాలకి సంబంధించి ఉన్న వారందరూ ఎవరైతే రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ సంబంధించి ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న సందర్భంలో వీరికి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అయితే అందజేస్తుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎలాంటి బిల్ అయితే వీళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. వీరికి జీరో బిల్ విధి విధానం అయితే కొనసాగబోతుంది. అది కూడా ఈ నెల నుంచి కొనసాగిస్తున్నట్లుగా మనకైతే సమాచారం అయితే అందింది. అంతేకాకుండా ఇక 5వదైన మహత్తరమైన ఒక స్కీమ్ని అయితే లాంచ్ చేయబోతుంది. దీని పేరు చూసినట్లయితే ఇందిరమ్మ ఇళ్ళు అనే స్కీమ్ని అయితే లాంచ్ చేయబోతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి అర్హులైన వారికైతే ఇంటి నిర్మాణానికి సంబంధించి ఇక స్థలంతో పాటుగా కూడా 5 లక్షల రూపాయలని అయితే ఇవ్వబోతోంది ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట. అలాగే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే స్థలం ఉండి ఇల్లు కట్టుకునే స్తోమత లేని వారందరికీ కూడా ఇక తెలంగాణ స్టేట్కి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది. వీరందరికీ కూడా ఎప్పుడైతే ఇంటి నిర్మాణార్థమై వారికి అయితే చేయూతను అందించే విధంగా 5 లక్షల రూపాయలని అయితే అందజేయబోతున్నట్లుగా మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తోంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి అర్హులైన వారిని అయితే ఎంపిక చేపడుతోంది. కాబట్టి ఎవరైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళు స్కీమ్లో పాల్గొనదలుచుకుంటే వారు అయితే తప్పకుండా ప్రజావాణిలో అయితే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మొత్తంగా చూసినట్లయితే ఇంటి స్థలం ప్లస్ 5 లక్షల రూపాయలు ఇవ్వబోతోంది. అంతేకాకుండా స్థలం ఉండి ఇల్లు కట్టుకునే స్తోమత లేనివి వారికి కూడా ఈ ప్రభుత్వం అయితే చేయూతను అందించే విధంగా 5 లక్షలను అయితే అందజేయబోతున్నట్లుగా మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే ఈ విధంగా రావడం అనేది జరిగింది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ